మామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయ మామ, ప్లీజ్ మామ. అరే చింటూ తానం చేయపోరా బేటా. ఇప్పుడు నేను చేయనే అమ్మ, పొద్దుపోయినాక చేస్తుంది. తానం చేయపోరా బాగా అంటే ఏదో పొద్దుపోయినాక చేస్తా, అందరు పన్నంగా చేస్తాను కథలు ఎంతాను చేస్తావా చేయవా? చేస్తుంది డాడీ, పానం దెంగగా కొంచెం చీకటి కానీ. చీకటైనాక ఎందుకురా తమ్ముని ఊపుకుంటావా చీకట్లా? నీ బతుకు గంగల పోను, నువ్వు ఒక పుట్టును ఎప్పుడు అదే పని రోతమున్న కొడుక. పోరని ఎందుకు అంతగా తిడతావు? ఊపేటంలో ఊపకుండా నీ లెక్క అవుతాడు మరి. అయినా నువ్వేందే మమ్మీ నా ఇజ్జత్ తీస్తావు? నేనేదో నీకు మరదలైనట్టు. ఇల్లు కాలిందని ఒకటి ఏడిస్తే ఇంకో ఏదో కాలిందని ఇంకొకటి ఏడ్చిండట. నా డ్రాయర్కి పొక్కున్నదాన్ని గుద్దనరం తగ్గేదాకా మొత్తుకుంటానా. వింటానావా నా మాట? నేను ఎందుకు డాడీ పిచ్చ గుమ్మరు పట్టినట్టు పడతావు? చేస్తా అంటానా కదా సాయంత్రం అయినాక. గింత మంకు పట్టు ఉంటుందా నీ మంకు అగ్గిదలుగా? అవునే వింటానవా? మన కొడుకు ఏమంటాడు? ఈ పోతుమోగం డ్రాయర్కి పొక్కున్నదట. ఇక అందరు వీని పిర్రని చూస్తారు కావచ్చు, వీని కుక్కనికి ఉన్నాయి కావచ్చు తెల్లటి పిర్రలు. చింటూ బేటా చిన్నగుంటే ఏమైతుందిరా, చేయిపోరా. ఎవరైనా చూస్తే నవ్వుతారే. అసలే మాది రోడ్ పక్క పండి ఇల్లు. ఇది ఏమైతుందిరా సుల్లిగా? నీ వట్టకాయలు ఏమైనా వంకర ఉన్నాయా లేకుంటే గుడ్లు ఏమైనా పెద్దగా ఉన్నాయా? డాడీ నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ ఇంకా పెరగలేదు. చీకట్లో అయితే వట్టకాయలు మంచిగా కడుకోవచ్చు, లోపల సబ్బు పెట్టి రాసుకోవచ్చు. అది కూడా చెప్పుడు అనే నీకు. అవునవును తెలుసురా నీ పిచ్చుకుదా పనులు. ఇంకా చీకట్లో కూర్చొని వట్టకాయలు నీ చేతిలో పట్టుకొని చేసే పనులు నేను ఎన్నిసార్లు చూడలేదురా బాలకావు. ఇట్లా డాడీ నా ఇజ్జత్ తీయడానికి అయితే రెడీగా ఉంటావు. అయినా నువ్వు నా డాడీ వాళ్ళకు నా బొమ్మడిది అర్థమే కాదే. చూసిన వాళ్ళ ఇప్పుడు పోరాగల సోకులు కొంచెం రారికి పొక్కుంటే నా సిగ్గు పోతుంది, నా శీలం పోతుంది, నా గుడ్లు ఎవరైనా గుంజుకొని పోతారని అంటాను రోత బాలకాలు. అప్పట్లో మేమైతే సగం పిర్ర బయట కనిపించిన రోడ్డు మీదే స్నానం చేసేటోళ్ళం. పో బేటా పో, కాయ గుద్దని తిట్లు ఎందుకు తింటావు బేటా నువ్వు? ఏందే డాడీ అంటే ఆగో పంటలేవు పోయిసత్తా గానీ ఇక ఉర్రకు కుక్కోరినట్టు. అయ్యో రాత్రి కారింది. ఆయిల్ లీక్ గంగల పోను రోజు లీక్ అవుతుంది, ఏదో ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్టు. ఇంకా మంచిగా ఏ బాడకాడు చూడలే. ఎవరైనా చూసే ముందే డ్రైయర్ ని నీళ్ళతో కడుక్కుంటా. చూసినా అబ్బా ఈ ముసలిముండ కూడా చూడని చూసిన కదా. తాత నీ వట్టకాయలకు వందనాలు. ఏందో ఈ మనవడా ఏం చెప్తాను రాత్రి అంతా డ్రైయర్ ని మొత్తం గలీజ్ చేసినావు. నీ ముందు దాచేదేమో తాత, తమ్ముడు డ్రైయర్ ని తడపకుంటే నిద్రపోడు. మరి పెళ్లి చేసుకోబోయి ఎందుకు అట్టిగానే వేడి నీళ్లు డ్రైయర్ పాలు చెప్తాను. ఆయనతో అట్లా చేసి చెరువు ఎండిపోదిక్క. చేసుకుంటే తాత పిల్ల దొరికి పాలైతే లేదు. నువ్వు గమ్మతే మాట్లాడతావు. ముసల్లో ముండబడ్డ మా దొరుకుతుంది చూడమంటావు మరి. చూడు తాత చూడు, కరువులో ఉన్నా ముసలిదైనా పర్లేదు, కళ్ళు మూసుకొని పంట దాంతో. వెనకేడు పెట్టిండో డ్రైయర్ కి పొక్కబడ్డది. అబ్బా ఈ ముసలిని గుద్దాను కర్రగాడుతులు మింగ చూడని చూసిన కదా. చూస్తేనేమో గింత అందంగా ఉన్నాడు, డ్రైయర్ చూస్తేనేమో పొక్కబడి ఉన్నది. మా అబ్బా పెళ్లి చేసుకుంటా అంటాను. ఇట్లా చినిగిన డ్రైయర్తో తానం చేస్తే ఎట్లా నోయి? డ్రైవర్ చినిగి ఉంటే సాటుకో సిగరెట్ పడ్డాకో చెయ్యాలి తానం. ఇప్పుడు చూడు ఊరి మీద దున్నపో చూసినట్టు చూస్తారు అందరు. నేను నీకు దొరకదు ఈ పిల్ల, ఇక పిల్ల దొరకు నీకు గండమే ఉన్నది. ముసలోడు చెప్పింది కరెక్టే, మా డాడీ తానం అని సవాదింగి నన్ను. చింటూ నువ్వేనా? ఆంటీ నేనే. ఇన్ని రోజులు బట్టలు ఉండే ఒకటి ఏమని పీల గాని నిన్ను ఇలా చూస్తా అంటే నా క్షీరసింగులు జారిపోతానే చింటూ. నిజం చెప్పనా, నా మొగని కంటే నువ్వే మస్తున్నావు. నువ్వు ఆవు ఆంటీ, నా డ్రైవర్కి పొక్కున్న సంగతి నీకు తెలియదు. నాకు ఈ ఏదో డ్రైవర్కి పొక్కేంటి చింటూ? నేను డ్రైవర్ ఇటు ఇవ్వు, పోయి కుట్టు తెస్తా. కానీ చింటూ ఏ మాట కా మాట చెప్తానా, నీ పిర్రేంది చింటూ అంత తెల్లగా ఉన్నది? అబ్బ మొత్తం నీ పిర్రలాగే రుద్దుతానవా ఏంటి? కూరల ముఖం కర్రగా ఉన్నది, పిర్రలేమో తెల్లగా ఉన్నాయి. చాలా అండి సాలిగా నా ఇజ్జత్ తీయకు. ఇక బొట్టు అయితే అమ్మాయి బొట్టు ఉన్నట్టున్నది, దాంట్లో కిలో నూనె వేయచ్చు. ఆంటీ నీకు దండం పెడతా అండి, పో అండి పో. ఇక చూడవే చింటూ గాడు తానం చెప్తాను. ఇంక ఇవాంతి కింద చూసినవే అసలే వాడు కొంచెం బాడుకోగాడు. ఇది కాదు దొంగ ముండు. ఈ మంచిగా చూడు ఏమైనా కనిపిస్తానే? బిత్తిరి ముండ ఏం కనిపిస్తాయి? వాడు డ్రైవర్ వేసుకొని ఉన్నాడు. అయ్యో నీకు కనిపిస్తలేదా? నేను బిత్తిరిదానా? వాని వెనక దిక్కు చూడవే డ్రైవర్ కి పొక్కున్నది. ఈ దరిద్రం ఉండ వాని పిర్ర చూడాలని నీకు అంతగా ఆశ ఉంటే వాని డ్రైవర్ కిందికి జరిపి చూసుకో. ఊరిగాలో మీకేమైనా మానం ఉన్నదా అని పోరుడు తానం చెప్తా అంటే చూస్తాడు. ఓ ఆంటీ మాకు మానం కాదు, నీ కొడుకు ఉండాలి మానం. తుట్టు పెరిగినట్టు పెరిగిండు, తుట్టుకున్న తెలివి లేదు బాడుకోగానికి. మళ్ళీ పుక్కలు పడ్డ డ్రైవర్ తో తానం చేస్తాడు సిగ్గు లేకుండా. మరి వానికి లేవు, ఉన్నదేదో తొడుక్కున్నాడు. ఓ ఆంటీ నీ కొడుకు డ్రైవర్ గతి లేకుంటే నా డ్రైవర్ ఇస్తా, వేసుకుంటాడేమో అడుగు. మమ్మీని కాలు మొక్తా మమ్మీ, మందిలో మానం నీయకు, పోనీవిగా ప్లీజ్. బాగా నువ్వు ఆగవురా. ఇంకేనా కొడుకు పిర్రేం చూస్తావా? ఎంత ధైర్యమే నీకు? అగో అంటే మీ వాడు దున్నపో చేసినట్టు రోడ్డు మీదే తానం చేస్తే చూడకుండా కళ్ళు మూసుకొని పోవాలా మరి? అయినా నీ కొడుకే ఉన్నాయి ఇక పెద్ద సుతారాల పిర్రలు, ఇక అందరు దాన్నే చూస్తాను. ఇక ఏంది గుద్దవాకిల్దానా? రేపు పంచాయతీ చేపిస్తాను నీతో. ఆగు, ఊర్లో అందరి ముందు నీ పంచాయతీ చేపిస్తాను. నా కొడుకు పిల్లలు ఎందుకు చూస్తాను నువ్వు? సాల్మా మీకు సాలిగా, నీకు దండం పెడతప్ప. ఇక మందిలో మానం తీసింది చాలిగా, ఇంట్లో పోదాం. దోస్తులు మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి.